సామాన్యులకి బిగ్ రిలీఫ్, తగ్గనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు. సో ఇది వినడానికి చాలా హ్యాపీగా ఉంది. అయితే ఎంత తగ్గుతుంది అనేది అయితే మాత్రం ఇంకా చెప్పలేదు. బట్ మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి సాధారణంగాను అందరూ కూడా కీప్యాడ్ ఫోన్సే వాడరు. మనం చాలా అప్డేట్ అయిపోయాము. ఇప్పుడు మొత్తం జనరేషన్ మొత్తం అదే వాడుతుంది. పాత 100 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నుంచి ఒక 0 సంవత్సరం ఉన్న వాళ్ళ వరకు కూడా మొబైల్స్ పట్టుకొని లైఫ్ గడుపుతూ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. బట్ ఈ రోజుల్లో కూడా ఇంకా కీప్యాడ్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే అసలు ఇంటర్నెట్ చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం అనేసుకుంటున్నాం అంతే, ఎవరికి వాళ్ళు అనేసుకుంటూ ఉంటారు. బట్ సర్వేలో తేలింది ఏంటంటే అసలు ఇంటర్నెట్ కానీ డేటాను కానీ వాడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పుడు ఉన్న రీఛార్జెస్ ఏంటంటే, ఇంతకు ముందు ఏంటంటే మన కాల్స్ కోసం ఒక డేటా వేసుకునే వాళ్ళమి, కాల్స్ కోసం ఒకటి వేసేవాళ్ళం, అండ్ డేటా నెట్ కోసము ఒక ఎక్స్ట్రా డేటా వేసుకుని అలాగా స్టార్టింగ్ వాడుకునేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే 2G 3G 4G 5G ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 6G వస్తుంది, అలా 10G వరకు వెళ్తూ ఉంటుంది. బట్ చాలా మంది దగ్గర ఉన్న ఫోన్స్ ఏంటంటే 3G ఫోన్స్, 2G ఫోన్స్, 4G ఫోన్స్, ఇలాగ జనరేషన్ ఏదైతే మారుతూ ఉందో వాళ్ళ ఆ టైంలో కొనుక్కున్న ఫోన్స్, పాత ఫోన్స్ కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళు కూడా నెట్ వాడకపోయినా కూడా రీఛార్జ్ కి విషయానికి వస్తే మాత్రము కాల్స్, ఎస్ఎంఎస్, అలాగే నెట్వర్క్ కి సంబంధించిన వాట్సాప్, యూట్యూబ్, అలాగే ఫేస్బుక్ ఇవన్నీ వాడడానికి, అంటే సోషల్ మీడియా వాడడానికి కూడా ఆ డేటాని మొత్తం అందులోనే అంతా మిక్స్ చేసి ఒక ప్యాకేజ్ కింద ఇస్తూ ఉంటారు మనకి. 299, 399 ఫర్ 28 days, 26 days, 50 days, లేకపోతే 48 days, ఇలాగా రకరకాల ప్యాకేజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. మరి అసలు నెట్టే వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు లాస్ అవుతున్నట్టే కదా. అక్కడ ఇంచుమించుగా వాళ్ళకి కాల్స్ చేయడానికే సరిపోతుంది. వాళ్ళు జస్ట్ కాల్సే చేస్తారు. ఇప్పుడు విలేజ్ లో ఉంటారు చాలా మంది, అందరూ బాగా చదువుకొని ఆపరేట్ చేయడం రాదు. సో ఆపరేట్ చేయలేనప్పుడు ఈవెన్ మా ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు, మీ ఇంట్లో కూడా చాలా మంది ఉండే ఉంటారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, లేదు అసలు ఆ ఫోన్లతో పెద్ద ఆ టెక్నాలజీ తెలియలేని వాళ్ళు, నేర్చుకోవాలని శ్రద్ధ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే టక్మన్ వాళ్ళకు ఒక ఈ నార్మల్ ఫోన్ కొనిచ్చేస్తాము. సో వాళ్ళు కాల్స్ మాత్రమే మాట్లాడతారు, ఇంకేమీ మాట్లాడరు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి నష్టమే కదా. ఇప్పుడు 599 వేసుకున్నారు అనుకోండి, సపోజ్ 1 month కి, వాళ్ళకి మహా అయితే ఉట్టి కాల్స్ మాట్లాడడానికి ఒక 200 రూపాయలు, 199 రూపాయలు వాళ్ళకి సరిపోతుంది. అయినప్పటికీ కూడా ఈ డేటా ప్యాకేజ్ అనేది అందులో ఇంక్లూడ్ అవ్వడం వలన ఎంత ఇస్తే అంతా వాళ్ళు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇది గుర్తించిన TRAI టెలికాం డిపార్ట్మెంట్ కి సంబంధించి, సో దీనికి సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. గతంలో కూడా దీనికి సంబంధించి రేట్లు తగ్గబోతున్నాయనే వార్త అయితే మనం విన్నాము ఆల్రెడీ ఒక 1 year 2 బ్యాక్స్ క్రితం కూడా. కానీ ఎక్కడ కూడా ఎలాంటి మార్పులు రాలేదు. సేమ్ అవే ఇంచుమించుగా రన్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇంకా ఛార్జీలు పెరిగినాయి, డేస్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అసలు 30 రోజులు ప్యాకేజ్ చేసుకుంటే 1 month ప్యాకేజ్ దాన్ని 26 days కూడా కట్ చేస్తున్న కంపెనీలు ఉన్నాయి. చాలా దారుణం అంటే దారుణం అసలు. సో వీళ్ళందరికీ కూడా, అంటే ఒక టెలికాం కంపెనీల దోపిడీ అని అనుకోవచ్చు. వీళ్ళ దోపిడీని అరకట్టడానికి ఈ ట్రాయ్ ఏం చేస్తుందంటే కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే కోరుకునే వారి కోసం ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. కోరడం కాదు, డైరెక్ట్ గా ఆదేశించింది. ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెట్టండి, మీరు ఓన్లీ కాల్స్ మాట్లాడే వాళ్ళకి డేటాతో పనే ఉంటుంది, ఎందుకు మీరు వాళ్ళ మీద అదనపు భారం వేస్తూ ఉన్నారు? ఈ భారాన్ని కంపల్సరీగా మీరు తగ్గించాల్సిన అవసరం ఉంది. అసలు టెక్నాలజీతో పని లేని వాళ్ళు, టెక్నాలజీని వాడలేని వాళ్ళకి ఎందుకు మీరు అంత ఛార్జెస్ వేస్తూ ఉన్నారు? సో దాన్ని సెపరేట్ గా, దీన్ని సెపరేట్ గా ప్యాకేజీని మీరు తయారు చేసి ఇప్పుడు మీరు మార్కెట్ లోకి వదలాల్సిన పరిస్థితులు దగ్గర పడి. సో దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సిందే. డేటా లేకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ ఇచ్చే తక్కువ ధర ప్లాన్లను అందుబాటులోకి తీసుకురండి అని చెప్పేసి అయితే ఆదేశించడం జరిగింది. సో ఇది దేని కింద వస్తుందంటే రక్షణ 13వ వినియోగదారుల రక్షణ 13వ సవరణ నిబంధనలు 2026 పేరిట కొత్త ముసాయిదాను రూపొందించింది. ఈ నిబంధన ప్రకారము ప్రతి టెలికాం సర్వీసు ప్రొవైడర్ కి ఒక కాలు, ఎస్ఎంఎస్ ప్లాన్ ను అందించడం తప్పనిసరి చేసింది. అలాగే ఈ తక్కువ ధర ప్లాన్లు కేవలం లాంగ్ వ్యాలిడిటీతో మాత్రమే కాకుండా తక్కువ రోజుల వ్యాలిడిటీతో కూడా అందుబాటులో ఉండాలని ట్రాయ్ ఆదేశించింది. అయితే ఏం జరుగుతుందంటే 3 months ప్యాకేజ్ అని, లేకపోతే 1 year ప్యాకేజ్ అని, లేదు అని అనుకుంటే పోస్ట్ పెయిడ్ బిల్స్ అని, ఇలాంటివన్నీ కూడా కొన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఊరికే కాల్స్ మాట్లాడే వాళ్ళకి.
సో వాళ్ళకి ఇబ్బంది రాకుండా దేనికి దానికి సాగ్రిగేట్ చేసేసింది. కాల్స్ ఎస్ఎంఎస్ కి ఒకటి పెట్టుకోండి, డేటా ఉన్న వాళ్ళకి ఒకటి పెట్టండి. కీప్యాడ్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి డేటాతో పని ఉండదు, సో వాళ్ళకి కాల్ ఎస్ఎంఎస్ పెట్టండి. సో ఇలాంటి ఫోన్స్ వాడుతున్న వాళ్ళు, మన నార్మల్ టచ్ ఫోన్స్ అవి వాడుతున్న వాళ్ళు, అప్గ్రేడ్ ఫోన్స్ అన్ని వాడుతున్న వాళ్ళకి మీరు ఒక డేటా పెట్టుకోండి. చాలా మంచి ఐడియా. దీన్ని అయితే ఖచ్చితంగా అమలు చేసే అవకాశం ఉంది, అమలు చేయాలి. చేస్తే అదనపు భారం పడే అవకాశం ఉండదు. ఇప్పటి వరకు ఏదైతే టెలికాం కంపెనీలు దోచుకు తింటున్నాయో దీనికి ఇప్పుడు అడ్డుకట్టబడే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు కూడా కొన్ని వందల కోట్లు, వేల కోట్లు ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉంటుంది కంపెనీలన్నిటికీ కూడాను. సో సామాన్యుడు పాపం రూపాయి రూపాయి దాచుకొని ఆ ఫోన్ యాక్టివేట్ చేసుకోవడానికి, ఆ 100 రూపాయల రీఛార్జ్ కూడా డబ్బులు లేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొని రీఛార్జులు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అన్ని ఇప్పుడు ఫోన్ కి లింక్ అయి ఉన్నాయి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఏదైనా సరే ఫోన్ కి లింక్ అయి ఉండడం వలన మామూలు తలనొప్పి లేదు ఎవరికి కూడా. చస్తున్నారు నిజంగా. ఒక లిటరల్లీ చెప్పాలనంటే, బ్లంట్ గా చెప్పాలనంటే వాళ్ళు అసలు ప్రాణాలు పీక్కు తింటున్నారు అనమాట. సో ఆ రకంగా ఉంది వాళ్ళ పరిస్థితి, ఫోన్లతోని మొత్తం అన్ని అనుసంధానం కావడం వల్ల. వాళ్ళకి ఆ ఆపరేషన్ సరిగా రాదు, వాళ్ళకి ఓన్లీ కాల్ మాట్లాడే వరకే, లిఫ్ట్ చేసి మళ్ళీ నెంబర్ సేవ్ చేసుకోవడం కూడా రాదు చాలా మందికి. మరి ఇలాంటి వాళ్ళకి అదనపు భారమే కదా. సో అందుకని కొంచెం ఈ ఆలోచన చేసింది, చాలా మంచి ఆలోచన. ముందు ముందుకైతే మనకి ఫోన్ రీఛార్జ్లు అవి తగ్గబోతున్నాయి. నెట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, ఫోన్ ఎక్కువ వాడలేని వాళ్ళకి తక్కువ రీఛార్జ్ తోనే పని అయిపోతుంది. సో ఇది త్వరగా అమల్లోకి రావాలని అయితే అందరం కోరుకుంటున్నాం.